వెల్కమ్ టు దృశ్యం న్యూస్. తర్పల్లి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి ప్రధాన వీధుల గుండా హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం హర్ఘర్ పే తిరంగా జెండా లెహరావ్ రోడ్ షో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి ప్రతి ఇంటిపై భారతదేశ మువ్వనెల జెండాను ఎగరవేయాలని ఆయన కోరారు. ఇది పార్టీలకు అతీతంగా భారతదేశ గౌరవాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా యువత దేశ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్తో పాటు కొమ్మటి దాస్, గర్గ గంగారెడ్డి, హొన్నాజిపేట్ సుమన్, చిల్క మహేష్, రాజమల్లు, పెంటన్న, మండల బీజేపీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, తర్పల్లి మండలం. మాతాకి ఈరోజు హర్ ఘర్ తిరంగా యాత్రను తర్పల్లిలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా హర్ ఘర్ తిరంగా నిర్వహించడం పడుతుంది. కావున ప్రతి ఒక్క వ్యక్తి భారతదేశంకు మద్దతుగా భారతీయుడిగా గర్వంగా చెప్పుకునే రోజు ప్రతి ఒక్కరు కూడా 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాల కిందట మొదలుపెట్టినటువంటి ఈ ఘర్ ఘర్ తిరంగా నేటికి కొనసాగుతూనే ఉన్నది. పక్క దేశాలు చూస్తూ ఉంటే వాళ్లకు జాతీయవాదం లేదు, వాళ్లకు దేశభక్తి లేదు. అందుకే పాకిస్తాన్ కావచ్చు, అక్కడ బంగ్లాదేశ్ కావచ్చు, సిరియా కావచ్చు, ఎక్కడ చూసినా కానీ బాంబుల దాడితోని చాలా మంది మరుస్తున్నారు. కానీ మన భారతదేశంలో మాత్రం ఐక్యమత్యానికి మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారు వేసినటువంటి బాటలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే మన దేశంలో కూడా ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి ఇలా చూస్తే తర్పల్లి హెడ్ క్వార్టర్లో విపరీతమైన వర్షం పడుతుంది. అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా దేశ పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మహిళలు, అలాగే స్కూల్ పిల్లలైతే వాళ్ళు పొద్దున్న లేచి నుంచి కూడా మేము వస్తామని చెప్పడంతో వాళ్ళను ఇక్కడికి పంపించినటువంటి స్కూల్ యజమాన్యానికి, అలాగే కాలేజ్ యజమానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే మన దేశం ఏదైతే ఉందో దీన్ని అఖండ భారతదేశం వైపు నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తున్నారు. మనం అందరం గుణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఉండి మన జాతీయవాదాన్ని, మన దేశ భద్రతను కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరం కూడా సైనికుల్లాగా పనిచేస్తూ మన దేశాన్ని అగ్రపదంలో తీసుకెళ్ళడానికి మనమందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ ర్యాలీని ఇంత పెద్ద విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.